ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం. నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును అని వాగ్దానం చేస్తున్న దేవుడు మీ జీవితంలో ఈ దినం మిమ్మల్ని కట్టుటకు, మిమ్మల్ని నాటుటకు, మిమ్మల్ని ఇంకా అభివృద్ధి చేయుటకు ఆయన సన్నిధిలో నీవు మరలా తంబురలను వాయింతువు, సంబరపడు వారి నాట్యములలో కలిసేదవు అని దేవుడు సెలవిచ్చాడు. ఎంత భయంకరమైన కష్టము చేత, ఇబ్బంది చేత, ఇరుకు చేత, శోధనల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత మీరు బాధపడుతూ ఉన్నారో, దేవుడు మీ యొక్క దుఃఖమును నాట్యముగా దేవుడు మార్చబడబోతూ ఉన్నాడు. మీ జీవితంలో అద్భుతాన్ని దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. మరలా తంబూరలను వాయించే స్థితి, అదేవిధంగా సంబరపడే స్థితి, నాట్యములతో ఉన్న వారితో కలిసే స్థితిని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి దేవుని వాగ్దానం సెలవిచ్చిన విధంగా కూలిపోయిన నీ పరిస్థితిని, పడిపోయిన నీ పరిస్థితిని దేవుడిక మీదట కట్టి మిమ్మల్ని ఆశీర్వదించి, మిమ్మల్ని ఒక స్థితిలో, మంచి స్థితిలో ఉంచి మిమ్మల్ని నాటి కట్టునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీరు కట్టువాడవు నాయన, నీకు వందనాలు. దేవా, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నేను కట్టింతును అని సెలవిచ్చిన దేవుడు. అవును ప్రభువా, ప్రతి ఒక్కరి జీవితాలను కట్టండి. ఎంతమంది అయితే వారి భార్యాభర్తల మధ్య ఐక్యత లేక భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో వారి కుటుంబాలను మీరు కట్టండి. ఎంతమంది యవనస్తులు నీ నుండి దూరంగా పారిపోయారో వారిని మీరు కట్టండి. ఎంతమంది నాయన తల్లిదండ్రులు నాయన నీకు స్తోత్రం యేసయ్యా, పరిశుద్ధాత్మదేవ వారి కుటుంబంలో దేవాని స్తోత్రం విపరీతమైన బాధలతో ఉన్నారో వారి కుటుంబాన్ని మీరు కట్టండి. దయచేసి మీరు కనికరించి తిరిగి నాయన నీకు స్తోత్రం సంతోషం, ఆనందం, ఉల్లాసం, సంభ్రమ చేత నింపి వారిని నాట్యముగా దేవాని స్తోత్రం యేసయ్యా, మీరే నాట్యముతో వాయించే వారిలో కలిసే బిడ్డలుగా దేవాని స్తోత్రం యేసయ్యా, సంబరపడి నాట్యములతో కలిసేదు అని సెలవిచ్చిన ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరిలో జీవితంలో నెరవేర్చమని యేసు పరిశుద్ధ నామను బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.